హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి గ్రేవీ చికెన్ ఫ్రై. ఎప్పుడు చేసే చికెన్ ఫ్రై కాకుండా ఓసారి ఇలా కొంచెం గ్రేవీతో చికెన్ ఫ్రై ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి, బిర్యానీలోకి ప్రతి ఒక్క దాంట్లోకి సూపర్ కాంబినేషన్తో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం ఇక్కడ నేను శుభ్రంగా కడిగి స్టెయినర్లో వేసిన 1/2 kg చికెన్ను తీసుకున్నానండి. చికెన్ను సాల్ట్ వాటర్తో ఒక 2-3 సార్లు కడిగి 10 నిమిషాలు స్టెయినర్లో వదిలేస్తే ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదా. ఆ చికెన్ను బౌల్లోకి వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 4 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, మీరు తినే దాన్ని బట్టి కారం ఉప్పు యాడ్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఈ చికెన్ ముక్కలకు కారం ఉప్పు చక్కగా పట్టేలా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టేసి మీకు టైం ఉంటే ఒక అరగంట కానీ 15 నిమిషాలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అలా అయితే ముక్కకు చక్కగా ఉప్పు కారం పడుతుంది. ఈలోపు మనము దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క ముక్క, హోల్ గరం మసాలా అంటే చిటికెడు షాజీరా, ఒక 2 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక 10-12 మిరియాలు అలా వేసుకోండి. ఒక చిన్న బిర్యానీ ఆకును వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం తీసుకున్న 1/2 kg చికెన్కు ఈ మాత్రం మసాలా ఉండాల్సిందే. ఇలా కొంచెం వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసిన ఈ పౌడర్ను పక్కన పెట్టేసి ఫ్రైడ్ ఆనియన్ను ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి బాండిలో నూనె వేసుకొని పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా పొడవుగా కట్ చేసుకొని ఆనియన్ను క్రిస్పీగా డీప్ ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా మంచి కలర్లోకి మారిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసేయండి. తీసేసిన దీంట్లో మొత్తం కాకుండా ఒక 70% ఉల్లిపాయలను మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. మిగతా 30% ఫ్రైడ్ ఆనియన్స్ను అలా పక్కన పెట్టేసేయండి. చూడండి, ఇలా మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ అది కూడా ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి. తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, ఒక 3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత కొద్దిగంత పుదీనాను వేసేసి మళ్ళీ ఫ్రై చేయండి. తర్వాత కొంచెమంత కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేటప్పుడు ఒక చిన్న బిర్యానీ ఆకును వేసేయండి. తర్వాతనే మనము ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చికెన్ను ఇందులోకి వేసుకోవాలి. ఇది కూడా ఉల్లిపాయ ముక్కలు క్రిస్పీగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాతనే చికెన్ వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది ఇలా చక్కగా తేరుకుంటుంది. దాంట్లో వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. అప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిగతా ఆనియన్ను ఇందులో వేసేసేయండి. మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని కూడా ఇందులోకి వేసేసుకోండి. అయితే స్టార్టింగ్ చికెన్ వేసిన తర్వాత సిమ్లో 5 నిమిషాలు ఉడికిన తర్వాతనే ఈ మసాలా పొడి, ఫ్రైడ్ ఆనియన్ వేసి చక్కగా ముక్కలకు కలిసేలా కలిపేసి జస్ట్ ఒక చిన్న టీ గ్లాసును మాత్రమే వాటర్ని యాడ్ చేయండి. మరీ వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తే మనం ఎప్పుడు చేసుకునే సూప్లా వచ్చేస్తుంది. అలా కాకుండా ఒక టీ గ్లాసు వాటర్ యాడ్ చేసి మూత పెట్టి సిమ్లో మరొక 5 నిమిషాలు ఉడికించండి. చివర్లో గుప్పెడు కరివేపాకు ఆకులు వేయండి. ఈ ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. అది కూడా చివర్లోనే వేయాలి. అలా అయితేనే ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు ఆకులు వేసిన తర్వాత మూత పెట్టి సిమ్లో మరొక 2 నిమిషాలు ఉడికించాలి. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కన్సిస్టెన్సీ ఇలా ఉంది అంటే చల్లరిన తర్వాత మరి కాస్త గ్రేవీ అనేది చిక్కగా అవుతుంది. ఈ స్టేజ్లో కొంచెం అంత కొత్తిమీరను కాడలతో సహా లేతది వేసేసి ఓసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. చికెను మరీ డ్రైగా కాకుండా ఇలా లైట్గా గ్రేవీతోటి ఉంటేనే అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి దేంట్లోకి తిన్నా చాలా బాగుంటుంది. ముక్క కూడా ఇలా జ్యూసీగా భలే టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు చేసే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై కాకుండా ఓసారి ఇలా గ్రేవీ చికెన్ ఫ్రై చేసి చూడండి, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి నేను చూపించిన ఈ రెసిపీ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.